రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వీళ్ళ కాంబినేషన్‌లో 'రామాయణ' మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అయితే ఆ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. ఎటువంటి లీక్స్ కూడా రాలేదు ఆ మూవీస్ నుండి అనమాట. అయితే ఈరోజు ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే వదిలాడు భయ్యా. ఇంట్రడక్షన్ వీడియో గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఇంట్రడక్షన్ వీడియోలో రాముడిని చూపియలేదు. అలాగే రావణాసురుడిని కూడా చూపియలేదు. లాస్ట్‌లో చూపించారు. కేవలం 5 సెకండ్స్ మాత్రమే. కానీ 3 మినిట్స్ వీడియోలో అనమాట గూస్ బంప్ తెప్పించారు. ఆ రకంగా అయితే ఉంది. దీనికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అయితే వర్క్ చేస్తున్నారంట. ఒకళ్ళు హాలీవుడ్ డైరెక్టర్, ఇంకోళ్ళు అనమాట ఏఆర్ రెహమాన్ గారు. ఇది మామూలు విషయం కాదు అని నాకైతే అనిపించింది. విజువల్ అనమాట అసలు ఇప్పుడు దాకా నేను ఏ మూవీలోనూ చూడలేదు అని నాకైతే అనిపించింది. చాలా సినిమాలు అయితే నేను హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాను, టాలీవుడ్ మూవీస్ చూస్తుంటాను, బాలీవుడ్ మూవీస్ కూడా చూస్తుంటాను. కానీ విజువల్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నవి. ఆ విజువల్కి అనమాట బీజం అనమాట ర్యాంప్ ఉంది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే రాముడికి సంబంధించి కొన్ని ఇమేజ్లు వస్తూ ఉన్నాయి. అంటే ఆ ఇంట్రడక్షన్ వీడియోలో ఆ వీడియోలో వస్తున్న దానికనమాట వీళ్ళు బీజం ఇచ్చింది వామ్మో అనిపించలైతే నాకైతే అనిపించింది భయ్య. సాయి పల్లవి దీంట్లో సీత క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. అయితే రణబీర్ కపూర్ రాముడి క్యారెక్టర్ ఇది అందరికీ తెలిసిందే. యష్ అనమాట రావణాసురుడి క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. వామ్మో ఈ స్టార్ క్యాస్ట్ మాత్రం అదిరిందని నాకైతే అనిపించింది. కానీ జస్ట్ అనమాట 3 మినిట్స్ వీడియోతో అనమాట ఒక రేంజ్లో అనమాట అందరినీ మడత పెట్టేశారు. మడత పెట్టే రికార్డ్ అని నాకైతే అనిపించింది. ట్రూ స్టోరీ మన హిస్టరీ దాని అనమాట క్లియర్గా అయితే మనకైతే ఈసారి అయితే చూపిపోతున్నారు. ఈ మూవీకి బడ్జెట్ అనమాట 800 కోట్ల నుండి 900 కోట్ల దాకా అయితే అవుతుందంట. ఆ రేంజ్ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు. అదే కాకుండా భయ్య దీనికి అనమాట ప్రొడ్యూసింగ్ చేసేది విఎఫ్ఎక్స్ కంపెనీకి అనమాట హెడ్. ఆ పర్సన్ అనమాట రామాయణ మూవీకి అనమాట ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. అంటే చూడండి. అదే కాకుండా ఈ మూవీ డైరెక్టర్ వచ్చి దంగల్ మూవీ అయితే తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు అనమాట హైలైట్ పర్సన్లే ఈ మూవీలో కొలాబరేట్ అయ్యారు అని నాకైతే అనిపించింది. వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అంటే ఒక రేంజ్లో అయితే ఉంటుంది. పర్సన్ అనమాట ఆదిపురుష్ మూవీ అయితే తీశాడు. ఆదిపురుష్ మూవీ అనమాట చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. ఆ మూవీ కాదురా రామాయణం అంటే మా మూవీలో రామాయణం అని వీళ్ళు అనమాట డబల్ పార్ట్లో అయితే తీస్తున్నారు. 2026 దివాళికి ఒక పార్ట్ అయితే వస్తుంది. 2027 దివాళికి రెండో పార్ట్ అయితే వస్తుంది. అసలు వీళ్ళు 4-5 సంవత్సరాలు లేట్ తీసుకున్నా పర్లేదు. నాకు అనిపించింది ఏంటంటే కానీ బీజిఎం అలాగే విజువల్స్ విఎఫ్ఎక్స్ పూర్తిగా అనమాట మంచిగా కనుక ఉంటే అసలు మన ఇప్పుడు దాకా ఉన్న రికార్డ్స్ అన్ని మడత పడిపోతాయి. ఇండియాలోనే అనమాట బిగ్గెస్ట్ మూవీగా ఇదైతే నిలుస్తుంది. రామాయణ మూవీ అంటే ఇదిరా అనమాట మనం అందరూ ఆ మూవీనే చూపిస్తాం. ఆ రకంగా ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకైతే బీభత్సంగా నచ్చింది. ఇంకా ఈ ఇంట్రడక్షన్ వీడియో మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.